అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ తీసుకోవాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అసలు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్న తర్వాత మీకు ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి, అసలు అపార్ట్మెంట్ డెవలప్ చేసినటువంటి డెవలపర్కి ఆ వెంచర్ డెవలపర్ చేసినటువంటి డెవలపర్కి ఆ వెంచర్కి తర్వాత ఏదైనా సంబంధం ఉంటుందా, ఈ క్లబ్ హౌస్ అలాగే కొన్ని సౌకర్యాలకి ఆ డెవలపర్స్కి అసలు ఏదైనా సంబంధం ఉంటుందా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. రామేశ్వరరావు గారితో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ రోజుల్లో ఎంతోమంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలని కళ్ళగంటూ ఉన్నారు. ఆ కళ్ళను సాకారం చేసుకునేలాగే కొంతమంది లోన్లు తీసుకొని మరీ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొంటూ ఉన్నారు. అయితే కొన్న తర్వాత వాళ్ళకి అసలు ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి అనేది కూడా అంత అవగాహన అయితే ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పినట్లుగానే ఒక అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత అది డెవలప్ చేసినటువంటి డెవలపర్కి దాంట్లో ఉన్నటువంటి క్లబ్ హౌస్కి అసలు సంబంధం ఉంటుందా, తర్వాత అసలు ఆ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఎవరు చూసుకోవాలి అనేది కొంతమందికి ఇప్పటికి కూడా అవగాహన లేని నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? కృష్ణ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. నాకు బిల్డర్స్ నుండి ఫోన్ వచ్చేస్తాండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే. మీరు నన్ను యాంకర్స్తో ప్రాబ్లం నేను మాట్లాడినప్పుడల్లా మీరు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారంటే రాజకీయ నాయకులు అడిగినట్టు మమ్మల్ని మేము చెప్పలేము. రాజకీయ నాయకులు వేరు, వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం ఏమైనా చెప్తారు. నేను సబ్జెక్ట్ అంటే కాబట్టి అది చెప్పలేను. బట్ మీరు అడిగారు కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తాను. కాకపోతే ఇది ప్రేక్షకులకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఫస్ట్ జనాలకి ఫ్లాట్ కొనుక్కోవాలా, ఇల్లు కొనుక్కోవాలా, ప్లాట్ కొనుక్కోవాలని క్లారిటీ కావాలి. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి. నేను చూశాను, డబ్బులు ఉన్న వాళ్ళకి టేస్ట్ ఉండదు, టేస్ట్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఉండవు, ఈ రెండు ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు మీరు కొంతమంది బిల్డర్స్ ఆఫీస్ కానీ కార్పొరేట్ కంపెనీకి వెళ్తే ఎండి రూమ్లో 2 కోట్లు ఇంటీరియర్స్ ఖర్చు పెడతారు. కొంతమంది డబ్బులు బాగా ఉంటాయి, నార్మల్ సింపుల్ టేబుల్ వేసుకుంటారు, నాంపల్లి ఫర్నిచర్ మార్కెట్ టేబుల్ కొని వేసుకుంటారు. 2 పనులు జరుగుతాయి. మరి దేని స్టైల్ దానికే ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఒక దోశ అనేది బండి మీద కొనుక్కుంటే 34 రూపాయలు దొరుకుతుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో. మీరు షాన్బాగో లేదా కామాత్కి వెళ్తే 100 రూపాయలు 120 రూపాయలు ఉంటుంది. తాజకృష్ణకి వెళ్తే 500 1000 రూపాయలు ఉంటుంది. మినపప్పు లేకుంటే దోశ వస్తుందా? రాదు. ఇక్కడ మూల కారణం మినపప్పు. అది యాంబియన్స్, స్టైల్, ఎమ్యూనిటీస్ అనే వర్డ్ వాడారు. సో ఎమ్యూనిటీస్ ఎందుకంటే మనం వాడిపోయిన చెప్పుకోవడానికి కొనుక్కున్నాం. మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ మనం స్విమ్ చేస్తామంటే చేస్తాం లేదా మీకు నాకు తెలుసు. మన ఆడవాళ్ళు కానీ మనం కానీ వెళ్ళి చేస్తాం లేదని తెలుసు. సో కమింగ్ బ్యాక్, ఫ్లాట్ కొనుక్కోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయండి. అంటే వాళ్ళకు జనరల్గా ఒక ఫ్యామిలీ తీసుకుంటే వర్కింగ్ ఉంటారు, వైఫ్ వర్కింగ్, హస్బెండ్ వర్కింగ్, పిల్లలు అయితే చదువుతారు లేదా జాబ్స్కి వెళ్తారు. అట్లనే ముసలి వాళ్ళు అంటే తల్లి తండ్రి కానీ అత్త మామ గారు ఉంటారు. సో ఈ ఒక ఫ్యామిలీ నార్మల్గా పిల్లలు, భార్య, భర్త, అమ్మ నాన్న, ఇది ఒక 5 to 6 మెంబర్స్. అయితే ఈ ప్రియారిటీలు మారిపోతాయండి. ఒకప్పుడు మరి చూసుకుంటే మన తాతల కాలంలో రిటైర్ అయ్యే ముందు ఇల్లు కొనుక్కున్నాడు పిఎఫ్ డబ్బులతో వస్తే. ఓకే, అంతకుముందు మీరు డబ్బులు ఉండేవి కాదు. జీవితాంతం 30-40 సంవత్సరాలు కష్టపడితే పిఎఫ్లో అప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు అప్పట్లో పిఎఫ్ కటింగ్. అప్పుడు 5 రూపాయలు అంటే ఇప్పుడు 5,000 ఒకటే నాకు తెలిసి. అవును. సో కట్ చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో రిటైర్ అయ్యే ముందు జిఎం అవ్వడం అంటే కూడా 58-60 రిటైర్ అంటే 58 రిటైర్ అంటే 56-57లో జిఎం అయ్యేవాడు. తర్వాత రిటైర్ అయ్యాక పిఎఫ్ ఒకేసారి లంసం కొన్ని వేలు వస్తే కొన్ని లక్షలు వస్తే కొనుక్కున్నాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ హెస్ గాన్ అప్ ఇన్ అ వెరీ లార్జ్ ఎక్స్టెంట్. మొన్న వన్ ఆఫ్ ది టాప్ ఇండస్ట్రీ పెళ్లి చేస్తే నిమిషానికి 23 లక్షలు ఖర్చు పెట్టారంట. నిమిషానికి 23. ఒక నైట్ ఒక సింగర్కి 75 కోట్లు ఇచ్చారు, రిహానే అని ఎవరని. సో ఆ లెవెల్లో ఉన్నాం. సో నేను వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ ఈజ్ మన అఫోర్డబిలిటీ పెరిగింది, మన ఎకనామిక్ కండిషన్స్ పెరిగాయి, వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తారు. అయితే ఫ్లాట్ కొనుక్కోవడానికి, ప్లాట్ కొనుక్కోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అనేది దూరంగా పోవాలి. మీకు సిటీలో మీరు పెట్టుకునే ఎఫర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ ఇల్లు కొనాలంటే కోట్లు ఉండాలి. 5 కోట్లు 10 కోట్లు ఉంటేనే మీరు ఇండిపెండెంట్ హౌస్ మాట్లాడగలుగుతారు. మామూలుగా అయితే మాట్లాడలేదు. అవును, నెలకి 50,000 40,000 తెచ్చుకున్నాడు. 5 కోట్లు 10 కోట్లు అనేది ఊహల్లోనే, కళలోనే ఉండిపోతుంది, ఊహల పల్లికలో అయిపోతుంది. సో కొనుక్కోవాలంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ వల్ల మనకి బాగా ఎకానమీ పెరిగింది. హైదరాబాద్లో 10 లక్షల మంది ఐటీ వాళ్ళు ఉన్నారు. అది కూడా వెస్ట్ జోన్లో కుమ్మరించి ఉన్నది. మొత్తం చూసుకుంటే గచ్చిబౌలి, తెల్లాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ ఇవే ఉన్నాయి.
అదేవిధంగా బెంగళూరు చూసుకుంటే 10 లక్షల మంది ఉంటారు. మొత్తం ఇండియాలో 50 లక్షల మంది, 20 లక్షల మంది హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఉన్నారు. 40% ఆఫ్ ది టోటల్ ఐటీ ఎంప్లాయీస్. అది మనకున్న పీరియడ్. మనం బెంగళూరు కూడా ఆల్మోస్ట్ సూపర్ సీట్ చేసి వచ్చాం. ఒకప్పుడు బెంగళూరే ఐటీ అంటే తెలుసు, కానీ మనకు గత 10 సంవత్సరాలుగా మనకి అయిన డెవలప్మెంట్ చూసుకుంటే మన హైదరాబాద్లో కూడా బాగా ఫాస్ట్గా పెరిగింది మీరు చూసుకుంటే. సో ఇప్పుడు ఏముంది, వైఫ్కి హస్బెండ్కి లక్ష శాలరీస్ వస్తున్నాయి. జనాల ఫీలింగ్ ఏమైందంటే మనం అద్దె కట్టే పోతే 30-40 వేలు, ఆ ఈఎంఐ కట్టుకుంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఇల్లు మంది అయిపోతుంది అనేది ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. అట్లా సెకండ్ కాన్సెప్ట్ వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ నడుస్తుంది. ఏంటి వీకెండ్ హోమ్స్ అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? వీకెండ్ అంటే ఇప్పుడు మనం జనరల్గా రోజు భార్య వండి ఫుడ్ తినలేం కదా, రోజు చూసి మొక్క చూస్తాం. కొత్తదన సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి. అవుటింగ్, రిలాక్సేషన్, రీజనరేషన్. ఓకే, ఇప్పుడు వీక్ ఫామ్ ల్యాండ్స్ లాగా ఫామ్ ల్యాండ్ దూరంగా సిటీకి ఒక 1 hour 2 hours డ్రైవ్. ఇప్పుడు మొయినాబాద్ ఉంది, చేవెళ్ళలో ఉన్నాయి, అట్లా రకరకాల ఏరియాలో మీకు ఫామ్ హౌస్ కాన్సెప్ట్ బాగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మొయినాబాద్ చేవెళ్ళ అయితే ఇవే ఉన్నాయి, చిలుకూరు బాలాజీ టెంపుల్. అక్కడ ఏంటంటే 1 ఎకరం, 1/2 ఎకరం, 1/4 ఎకరం కొనుక్కొని ఒక సింగిల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ వేసుకొని భార్యాభర్త పిల్లలు కలిసి చుట్టాలు ఉంటే 10 మంది 15 మంది ఫ్రైడే నైట్ వెళ్ళిపోతాం. అక్కడే మొక్కలు పండించుకుంటాం, అక్కడే కూరగాయలు పండించుకుంటాం, అక్కడే షటిల్ కోర్ట్ ఉంటుంది, అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అక్కడ వంట చేసుకొని నేచురల్గా కర్రలు పొయ్యో లేకపోతే స్టవ్ పెట్టుకొని వంట చేసుకొని అది తినడం వేరు. అదొక పిక్నిక్ స్పాట్ లాగా. సో ఈ ఎంజాయ్మెంట్లో ఏమిటంటే స్ట్రెస్ లెవెల్స్ పడిపోతాయి. సో ఇది ఫారెన్ కల్చర్. యాక్చువల్లీ వీకెండ్ కాన్సెప్ట్ అనేది ఫారెన్ కల్చర్. స్లోగా మన గుళ్ళు ఏంచి వాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళు క్లబ్బుల కల్చర్ మనం తెచ్చుకుంటున్నాం. ప్రాబ్లం అది, మన దౌర్భాగ్య స్థితి. మన కల్చర్ వదిలేసుకుంటున్నాం. మనం పాకులాడేది ఏంటంటే వెస్ట్రన్ కల్చర్. వెస్ట్రన్ వాళ్ళు చీరలు కట్టి పెళ్లి చేసుకుంటున్నారు అక్కడ, చూస్తే లేటెస్ట్ మీరు న్యూస్లో చూస్తుంటారు. సో ఈ వీకెండ్ కాన్సెప్ట్ ఏంటంటే బేసికల్గా వెళ్ళి ఫ్యామిలీతో ఒక ఎంటర్టైన్మెంట్ టైం స్పెండ్ చేసుకొని మన ఇష్టం వచ్చిన వంటలు చేసుకొని మనకు కావాల్సిన చేసుకొని, సో అదొక కాన్సెప్ట్. కమింగ్ బ్యాక్ టు ఫ్లాట్స్ ఏంటంటే మన రిక్వైర్మెంట్ ఏంటి, ఎన్ని బెడ్రూమ్ కావాలి, ఫస్ట్ మనకి క్లారిటీ ఏంటంటే పర్పస్ తెలియాలి. దేనికోసం మనం ఉండడానికి కొనుక్కుంటున్నామా, రెంట్కి ఇవ్వడానికి కొనుక్కుంటామా, ట్రేడింగ్ చేయడానికి కొనుక్కుందామా, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుందామా. ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కొనుక్కోవాలంటే ఫ్లాట్ ఈజ్ నాట్ ఎ రైట్ ఆప్షన్. ఎందుకంటే ఫ్లాట్ అనేది 10 నుండి 12 సంవత్సరాలు అప్రిషియేట్ అవుతుంది. రూల్ ఆఫ్ 72 అని ఒక లా ఉంది రియల్ ఎస్టేట్లో, అకౌంట్స్లో. అదే ప్లాట్ అనుకోండి 5 to 6 years డబుల్ అవుతుంది. ప్లాట్లో వర్జిన్ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని ఎక్కడైనా విన్నారా మీరు? ప్లాట్ అనేది ఒరిజినలే ఉంటుంది, కానీ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ వింటారు. ఒక కారు బెంజ్ షోరూమ్కి వెళ్ళి మీరు కారు కొని మళ్ళీ తిరిగి వెళ్తే ఎంత ఇస్తాడు డబ్బులు? ఇస్తాడు 100%? ఇవ్వడు. 50% ఇస్తే ఎక్కువ. అంతే రూల్ అది. అదేవిధంగా మీరు ఒక ఫ్లాట్ కొనుక్కొని 12 సంవత్సరాల తర్వాత ఫ్లాట్ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది, ఓవరాల్గా డిప్రిషియేట్ అవుతుంది. డిప్రిషియేట్ అంటే వాల్యూ తగ్గుతూ, కారు 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ 0, బుక్ వాల్యూ 0. అందుకని 15 సంవత్సరాల తర్వాత కారు మార్చేయాలంటారు ఆర్టీఓ ఆఫీస్ ప్రకారం. సో ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు మన పర్పస్ మనం సాక్రిఫైస్ చేస్తాం. జనరల్గా హస్బెండ్ లాంగ్ వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే మన సిటీలో బంజారాస్ ఫ్లాట్ కొనాలంటే అడుగు 15,000 20,000 పెట్టి కొనుక్కోవాలి, మనం కొనుక్కోలేము. సార్ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకుంటే మనం వాటిలో కొంతమంది ఫ్లాట్స్ తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారికి అసలు ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి ఆ గేటెడ్ కమ్యూనిటీలో? అసలు యాక్చువల్గా ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి క్లబ్ హౌస్ ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళకి వస్తుందా, లేదంటే ఆ వెంచర్ని డెవలప్ చేసినటువంటి డెవలపర్కి వస్తుందా? ఆ డెవలపర్కి ఆ క్లబ్ హౌస్కి సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది చాలా $1 million క్వశ్చన్. ఇది $1 million $1 billion చెప్పాలి అంటే జనరల్గా ఒక ప్రాజెక్టు బిల్డర్ డెవలప్ చేసినప్పుడు ఒక 3 నుండి 4 నుండి 5 సంవత్సరాలు ఆ సైజ్ ఆఫ్ ది ఫ్లాట్స్ పెట్టి ఉంటుంది. 2,000 ఫ్లాట్ల, 3,000 ఫ్లాట్ల, 500 ఫ్లాట్ల, జనరల్గా 3 నుండి 4 సంవత్సరాలు ఉంటుంది. ఒకసారి బిల్డర్ మొత్తం అన్ని కట్టేసి మార్ట్గేజ్ రిలీజ్ చేసి ఆక్యుపెన్సీ ఓసీ అంటారు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాత బిల్డర్కి ఎటువంటి రోల్ ఉండదు. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ అవుతున్న కూడా phase 1, phase 2, phase 3 అని పెడతారు. సో phase 1 వచ్చిన తర్వాత phase 2 ఉంటుంది, phase 2 తర్వాత phase 3 ఉంటుంది. ఇవి కనుక్కున్నప్పుడు కడుతున్నప్పుడు మొత్తం కంప్లీట్ అయిన దాకా చాలామంది ఫ్లాట్స్ కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత ఎమ్యూనిటీస్ వదిలేస్తారు. ఎమ్యూనిటీస్ అంటే ఏమొస్తాయి? స్విమ్మింగ్ పూల్ రావచ్చు, క్లబ్ హౌస్ రావచ్చు, బ్యాంకెట్ హాల్ రావచ్చు, మెడికల్ ఫెసిలిటీ రావచ్చు, ఇంకా ఎట్లా కొంతమంది హోటల్స్ పెడతారు, కొంతమంది షాపింగ్ కాంప్లెక్స్ పెడతారు విత్ ఇన్ ద సిటీ. అయితే మీరు అడిగిన ప్రశ్నకి నాకు తెలిసినంత వరకు 2 విషయాలు కస్టమర్స్కి క్లారిటీ ఉండదు. యూడిఎస్ అంటాడు, అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. ఒక 30 floors హై రైజ్ ఫ్లాట్ కొనుక్కుంటే
మీరు ఒక 1500 స్క్వేర్ ఫీట్ 3 బెడ్రూమ్ కొనుక్కుంటే మీకు 20-25 గజాలు వస్తుంది. అంటే మీ నెట్ వాల్యూ అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇరగొట్టేస్తే అప్పుడే దాని వాల్యూ పైకి వస్తుంది. లేకపోతే యూడిఎస్కి వాల్యూ లేదు. ఫ్లాట్ కన్స్ట్రక్షన్ ఉండి వాడుతున్నంతకల్లా దాని వాల్యూ ల్యాండ్ వాల్యూ అంటే అసెస్మెంట్ చేసినప్పుడు ల్యాండ్ వాల్యూ ప్లస్ కన్స్ట్రక్షన్ వాల్యూ వేస్తారు. ఎప్పుడైనా ప్రైజింగ్ చేసినప్పుడు ల్యాండ్ వాల్యూ ఇప్పుడు ఇవాళ తెల్లాపూర్లో ₹1,00,000 ఉంది గజం, మేబీ ఆఫ్టర్ 10 years అది 2 lakhs 3 lakhs అవ్వచ్చు, డబుల్ అవుతుంది. సో ఆ వాల్యూ మనది. రెండోది మీరు క్లబ్ హౌస్కి అడిగారు, ఎమ్యూనిటీస్ వరకు నాకు తెలిసినంత వరకు బిల్డర్ వీళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాక ఒక గేటెడ్ కమిటీలో 1000 మంది ఉంటే సొసైటీ ఫామ్ చేస్తారు. ఒక 7 members ఉంటారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ అట్లా ఉంటారు. ఆ 7 ఇచ్చేసి సొసైటీ ఫామ్ చేసి రిజిస్టర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. వీరికి ఎటువంటి సంబంధం ఉండదు ఇంకా. అయితే కొంతమంది బిల్డర్స్ అది మెయింటైన్ చేస్తామని ఉంచుకుంటారు, సొసైటీ ఫామ్ చేయరు, అది సెకండ్ కేసులో మాట్లాడలేదు. బట్ నార్మల్గా అయితే బిల్డర్ హ్యాస్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్, ఫామ్ ది కమ్యూనిటీ, రిజిస్టర్ ది కమ్యూనిటీ. వీళ్ళు అప్పుడు అంతమంది కార్పొరేట్ ఫండ్ అని తీసుకుంటారు, ఆ ఫండ్స్ సొసైటీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుండి వాళ్ళు అకౌంట్ చేసి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళిపోతారు. కానీ చాలా వరకు కేసులు జరగట్లేదు. ఎగ్జాక్ట్లీ ఈ రోజుల్లో అసలు జరగట్లేదు. అట్లనే హై రైజ్లో ఉన్న కండిషన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు బిల్డింగ్ చుట్టూ సెట్ బ్యాక్స్ అంటాం, ఫైర్ వ్యాన్ తిరిగే కెపాసిటీ ఉండాలి. కొన్ని పాత అపార్ట్మెంట్లు చూస్తే మీకు అది ఉండదు. ఫైర్ వ్యాన్ రేపు పొద్దున ఎమర్జెన్సీ అయింది, ఫైర్ పట్టుకుంది, ఫైర్ వ్యాన్ వెళ్ళాలి కదా. అందుకని 4 బిల్డింగ్ మధ్యలో ఉంటే 4 పక్కల సెట్ బ్యాక్స్ అంటాం, రోడ్డు విడిచి పెట్టి సెట్ బ్యాక్స్ ఇవ్వాలి. ఇప్పుడు పాత బిల్డింగ్లు మనం చూస్తే కొన్ని ఫైర్ పట్టుకుని ఫైర్ ఫెసిలిటీనే ఉండదు. ఇప్పుడు కొత్త దాంట్లో అయితే కంపల్సరీ పార్కింగ్ ఒకటి కంపల్సరీ. రోడ్డు మీద పెడితే పోలీసు వాళ్ళు ఫోటో తీసుకొని వెళ్ళిపోతున్నారు, మీకేం కొట్టరు తిట్టరు, బిల్ కాకపోతే మధ్య చెకింగ్ చేసి ఆపేస్తున్నాడు. సో 33% పార్కింగ్ ఉండాలి. మీరు 10 floors కడితే ఆ 10 floors ఈచ్ ఫ్లోర్ 100 మంది ఉన్నారు, 100 మంది కార్లు 100 కార్లు ఉంటాయి కదా. సో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది పోర్షన్ పార్కింగ్ కెపాసిటీ ఉండాలి. సో పార్కింగ్, యూడిఎస్, ఈ ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ అవ్వచ్చు, స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ చార్జెస్, ఇవన్నీ సొసైటీ హెస్ టు కలెక్ట్ డిపెండింగ్ ఆన్ దర్ ఎక్స్పెండిచర్. ఫస్ట్ 3-4 months ట్రయల్గా ఉంటుంది బేసిస్లో. అంటే ఎంత అవుతుందని ఐడియా రఫ్గా వేసుకుంటారు. ఒక స్క్వేర్ ఫీట్కి ₹5 కట్టాలి. కొన్ని కమ్యూనిటీలో ₹10 ఉంటుంది, కొన్ని కమ్యూనిటీలో ₹15 ఉంటుంది, కమర్షియల్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ దట్ ఇప్పుడు 2000 ఫ్లాట్ అనుకుంటే ఒక ఫ్లాట్ 10 ఫ్లాట్లు ఉన్నాయి ఫ్లోర్కి అంటే 20,000 ఇంటూ 10 2 లక్షల స్క్వేర్ ఫీట్. ఆ 2 లక్షల స్క్వేర్ ఫీట్కి ₹5 మీరు కలెక్ట్ చేస్తున్నారు అంటే 10 లక్షలు కలెక్ట్ అవుతుంది పర్ మంత్. ఆ 10 లక్షలు ఖర్చు ఏమవుతుంది, మీరు సెక్యూరిటీ, వాచ్మెన్, సీసీ కెమెరాస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో మిగిలిన దాన్ని బట్టి ఒక యావరేజ్ తీసుకొని ఎవ్రీ మంత్ అది ఛార్జ్ చేస్తారు. సో బిల్డర్కి నాకు తెలిసి కంప్లీట్ ప్రాజెక్ట్ వచ్చి మార్ట్గేజ్ రిలీజ్ చేసి ఓసీ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం రోల్ ఉండదు, వాళ్ళ ప్రాజెక్ట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి. ఎవరైనా చేయకపోతే యూ కెన్ చెకప్ విత్ దెమ్, ద బైలాస్ విల్ డిక్టేట్ ద టర్మ్స్, దాని ప్రకారం మనం వెళ్ళొచ్చు. తెలియకుండా నాకు మన ఒక ఆయన పెద్ద ఆయన ఫోన్ చేసి, సార్ ఇవన్నీ రిలీజ్ చేయట్లేదంటే మాట్లాడాం, యూడిఎస్ ఎంత ఇవ్వాలి అన్నది ఒకటి, మెయింటెనెన్స్ ఛార్జ్ ఎవరు కట్టాలి, నేను వాడట్లేదు కదా నేను కట్టను అంటున్నారు ఫ్లాట్ వాళ్ళు, ఇందులో కూడా చాలా రిస్కులు ఉన్నాయి. సో దానికి ఇప్పుడు ప్రతి సొసైటీకి ఒక బైలాస్ ఉంటాయి. మీరు ఎడ్యుకేషన్ కాలేజ్లో ఎడ్యుకేషన్కి ప్రెసిడెంట్ ఆఫ్ ది సొసైటీ. సో ప్రతి దానికి లాస్ పెట్టుకుంటాం, మా సొసైటీ ఇవి ఫాలో అవుతాయి. ఇప్పుడు బంజారాలు జూబ్లీస్ ఉంటే G+2 కంటే ఎక్కువ కట్టకూడదు రెసిడెన్షియల్. ఇప్పుడు మీరు చూడండి మన ఏరియాలో ఎక్కడైనా